హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విష్ణు ఐఏఎస్. దిస్ ఇస్ రాజ్ కుమార్. మనకు తెలుసు రీసెంట్గా పహల్గామ్లో, కాశ్మీర్లోని పహల్గామ్లో ఒక టెర్రరిస్ట్ అటాక్ అనేది జరిగింది. పాకిస్తాన్ బేస్డ్ ఐఎస్ఐ ఏంటంటే ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ అన్నమాట. పాకిస్తాన్ యొక్క ఇంటెలిజెన్స్ సర్వీస్ ఇది. సో ఇది ఏం చేస్తుంది అని అంటే, ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రోత్సహించి మనపైకి ఉసిగొల్పుతుందని మనం చెప్పొచ్చు అనమాట. అంటే ఐఎస్ఐ బ్యాక్డ్ టెర్రరిజం ఏదైతే ఉందో వాళ్ళు మన పహల్గామ్లో టెర్రరిస్ట్ అటాక్ అనేది జరగడం జరిగింది. దాని ద్వారా 26 మంది కూడా మన వాళ్ళు చనిపోయారు. ఇంకా చాలా మంది కూడా హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. దీన్ని ఆసరాగా చేసుకొని ఇది ఏదైతే టెర్రరిస్ట్ అటాక్ అనేది జరిగిందో దీనికి రిటాలియేటరీ మెజర్గా మనం ఏం చేస్తామంటే ఒక 5 పాలసీస్ని మనం తీసుకొని వచ్చాము. అవి ఏంటనేది మనం ఈ వీడియోలో చూద్దాం. సో మనకు తెలుసు, ఒక టెర్రరిస్ట్ అటాక్ అవ్వగానే క్యాబినెట్ కమిటీ అండ్ సెక్యూరిటీ ఏదైతే ఉందో అది మీటింగ్ పెట్టుకుంటుంది. ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఈ తర్వాత మనం ఏం చేయాలి, ఎటువంటి మెజర్స్ని మనం తీసుకోవాలి అనే విషయం అనేది క్యాబినెట్ కమిటీ అండ్ సెక్యూరిటీ అనేది డిసైడ్ చేస్తుంది. దీనిని ప్రైమ్ మినిస్టర్ హెడ్ చేస్తాడు అనేది మనకందరికీ తెలిసిన విషయమే. ఓకేనా? సో ఒక 5 పాయింట్ యాక్షన్ ప్లాన్ అయితే మనం తీసుకొని వచ్చాము. ఆ 5 పాయింట్ యాక్షన్ ప్లాన్ అనేది ఏంటనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ఏదైనా సరే మన నైబర్హుడ్ ఫస్ట్ పాలసీని మనం కొనసాగిస్తూనే ఉన్నాం ఫ్రమ్ ద డే 1. మనం ఎవరి దగ్గర జోలికి పోము, మన జోలికి ఎవరైనా వస్తే మనం ఊరుకోము. ఈ పాలసీని మనం అంటే మన స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా మనం ఇదే పాలసీని అనుసరిస్తున్నాం. దీన్ని ఆసరాగా చేసుకొని ఇట్లాంటి ఉగ్రముఖలు ఏవైతే ఉన్నాయో మన మీద దాడికి పాల్పడడం జరుగుతుంది. ఇప్పుడే కాదు, ఇంతకు ముందు కూడా. ఓకేనా? సో మనం చూద్దాం. ఫస్ట్ ఏం చేసామనంటే ఇండస్ వాటర్ ట్రీటీని మనం క్యాన్సిల్ చేయడం జరిగింది. ఈ సింధు నది జలాల ఒప్పందం అనేది 1960లో మన దేశానికి చెందినటువంటి ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ గారు, అలాగే పాకిస్తాన్ యొక్క ప్రెసిడెంట్ ఆయూబ్ ఖాన్ గారు ఈ వరల్డ్ బ్యాంక్ యొక్క మధ్యవర్తిత్వం, ప్రపంచ బ్యాంకు యొక్క మధ్యవర్తిత్వం ద్వారా వీళ్ళు ఈ పర్టికులర్ ట్రీటీని, ఈ పర్టికులర్ అగ్రిమెంట్ని సైన్ చేయడం అయితే జరిగింది. దీని ప్రకారం ఏంటి అని అంటే 80% వాటర్ మనకు తెలుసు. ఇండస్ సింధు నదితో పాటు దానికి ఒక 5 ఉపనదులు ఉన్నాయి. మొత్తానికి 6: ఇండస్, జీలం, చినాబ్, రావి, బియాస్, సట్లెజ్. ఈ 6 నదులలో 3 నదులు మనం పాకిస్తాన్కి ఇస్తున్నాం, 3 నదుల్ని మనం ఇండియాలో యూజ్ చేసుకున్నాం. మీ అందరికి తెలిసిన విషయం, ఈ 6 నదులు కూడా మొదలయ్యే స్థానం ఇండియాలోనే ఉంది. కానీ ఏదైతే ప్రవాహం ఉందో ఆ ప్రవాహం అనేది పాకిస్తాన్లోకి పోవడం వల్ల ఏ విధంగా చూడండి, ఇండస్, జీలం, చినాబ్, రావి, బియాస్, సట్లెజ్ ఈ 6 నదులు ఏవైతే ఉన్నాయో భారతదేశం నుంచి పోయి ఇక్కడ పాకిస్తాన్లో అవి ఒక చోటుగా మెర్జ్ అయ్యి దాని ద్వారా ప్రవహించడం అనేది జరుగుతుంది. దీంట్లో ఏం చేస్తామనంటే ఇండస్, జీలం, చినాబ్ ఈ 3 నదుల మీద కంప్లీట్ అధికారం అనేది మనం పాకిస్తాన్కి ఇచ్చేస్తాం. అంటే ఈ 3 నదులు కంప్లీట్గా పాకిస్తాన్ యూజ్ చేసుకుంటుంది ఈ వచ్చే వాటర్ అనేది. తర్వాత ఇవి మనకి మిగిలిన ఏమున్నాయి, రావి, బియాస్, సట్లెజ్ ఈ 3 నదుల్ని ఇండియాకి యూజ్ చేసుకోవడానికి అనుమతినివ్వడం అయితే జరిగింది. గుర్తుంది కదా, గుర్తుంచుకోండి. ఇండస్, జీలం, చినాబ్, రావి, బియాస్, సట్లెజ్, RBS రావి, బియాస్, సట్లెజ్ ఇండియాకి చెందినవి. ఇండస్, జీలం, చినాబ్ అనేవి పాకిస్తాన్ యూజ్ చేసుకోవడం జరుగుతుంది. ఒక రకంగా చూడాలంటే పాకిస్తాన్ 80% వాటర్ని యూజ్ చేసుకుంటుంది ఇండస్ అండ్ ట్రిబ్యూటరీస్ నుంచి, సింధు నది మరియు దాని యొక్క ఉపనదుల నుంచి. ఇండియాకి మాత్రం ఓన్లీ 20% వాటర్ అనేది యూజ్ చేసుకోవడం జరుగుతుంది. కానీ ఎలక్ట్రిసిటీ జనరేషన్ కానీ ఇట్లాంటి పెద్ద పెద్ద థింగ్స్ కాకుండా జనరల్ కన్జంప్టివ్ యూజ్ ఏదైతే ఉందో అది ఇరిగేషన్ కావచ్చు, డొమెస్టిక్ వాటర్ గురించి కావచ్చు, తర్వాత అగ్రికల్చర్ పర్పస్కి ఇండియా రిమైనింగ్ వాటర్ని కూడా యూజ్ చేసుకునే అవకాశం అయితే ఈ ట్రీటీ ద్వారా అయితే వచ్చింది. ఓకే కదా, క్లియర్ కదా ఇక్కడ వరకు అయితే. ఇండస్ వాటర్ ట్రీటీ 1960 ఆయూబ్ ఖాన్ అండ్ జవహర్లాల్ నెహ్రూ 3 నదులు పాకిస్తాన్కి, 3 నదులు ఇండియాకి ఇవ్వడం జరిగింది. ఆ 3 నదులు పాకిస్తాన్లో ఉన్న వాటిలో కూడా ఇరిగేషన్, డొమెస్టిక్ అగ్రికల్చర్ పర్పస్ కోసం ఇండియా యూజ్ చేసుకుంటుంది. ఒకవేళ పర్సంటేజ్ వైజ్ చెప్పాలి అని అంటే 80% వాటర్ పాకిస్తాన్ వాడుకుంటే 20% వాటర్ భారతదేశం వాడుకుంటుంది అని మనం చెప్పచ్చు. ఓకే కదా. అకార్డింగ్ టు ఆర్టికల్ 51C ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ మనం ఏదైతే అగ్రిమెంట్లో మనం పోతున్నామో మనం దానికి 200% కట్టుబడే ఉంటాం. మీకు అర్థమైంది కదా, మనం 200% దాన్ని కట్టుబడే ఉంటాం.
కస్టమరీ ఇంటర్నేషనల్ లా ఏం చెప్తుంది అని అంటే, అంతర్జాతీయ చట్టం ఏం చెప్తుంది అని అంటే, ఏదైనా సరే ఇక్కడ చూడండి, ఇన్ కేస్ ఆఫ్ మెటీరియల్ బ్రీచ్ బై అదర్ పార్టీ సచ్ as స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం, ఏదైతే ఆ చట్టానికి మనం ఏదైతే ట్రీటీ పోయామో దాన్ని ఉల్లంఘిస్తూ దాని ఉల్లంఘనకు పాల్పడుతున్నటువంటి కంట్రీ ఏదైతే ఉందో, వేరే పార్టీ ఏదైతే ఉందో, ఒకవేళ అట్లా చేసినట్టయితే మనం ఈ ట్రీటీని క్యాన్సిల్ చేసుకోవచ్చు అని ఈ చట్టం చెప్తుంది. మీకు అర్థమైంది కదా? అది ఏ విధంగా ఉల్లంఘనకు పాల్పడిందంటే, ఇప్పుడు స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం, ఐఎస్ఐ బ్యాక్డ్ టెర్రరిజం, పాకిస్తాన్ బ్యాక్డ్ టెర్రరిజం, టెర్రరిజాన్ని టెర్రరిస్టులకి ట్రైనింగ్ ఇచ్చి మనపైకి ఉసిగొల్పరామన్నమాట. ఇట్లాంటి కేసెస్లో మనం ఈ ఇండస్ వాటర్ ట్రీటీని క్యాన్సిల్ చేసే అధికారం అయితే ఉంది. దీని ద్వారా ఏమవుతుంది అని అంటే, పాకిస్తాన్లో మెజారిటీ ఆఫ్ ది పీపుల్ ఇండస్ వాటర్ మీద డిపెండ్ అయి ఉన్నారు. సో ఇప్పుడు వాళ్ళందరికీ అగ్రికల్చర్ పర్పస్లో వాటర్ ఉండవు, ఏ పర్పస్కైనా వాటర్ అనేది కొరతగా ఉండడం జరుగుతుంది. సో కరువు ఏర్పడే ఛాన్స్ ఉంటుంది. ఎవరైతే వాళ్ళ ఓన్గా వేరే దేశం యొక్క నాశనాన్ని కోరుకుంటున్నారో, ఇప్పుడు మనం వాళ్ళకి తగిన బుద్ధి చెప్పినట్టుగానే మనం దీన్ని తీసుకోవచ్చు. ఓకే కదా? క్లియర్ కదా ఇక్కడి వరకు అయితే? నెక్స్ట్ ఏం చేసాం? నెక్స్ట్ ఏంటంటే, ఈ అట్టారీ వాగా ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ ఏదైతే ఉందో, మనం ఈ అట్టారీ వాగా బార్డర్ అని పిలుస్తాం. ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ ఏదైతే ఉందో ఇది ఎక్కడుంది? పంజాబ్లో ఉంది. పంజాబ్లో ఉందన్నమాట. అట్టారీ వాగా బార్డర్ చెక్ పోస్ట్ ఏదైతే ఉందో మనం దీన్ని క్లోజ్ చేసాం. దీన్నే మనం ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ అని కూడా పిలుస్తాం. ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ యాక్టివ్ చెక్ పోస్ట్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్. ఓకేనా? ఎస్టాబ్లిష్డ్ అండర్ ఇండియాస్ ల్యాండ్ పోర్ట్స్ అథారిటీ యాక్ట్ 2010, 2010 ల్యాండ్ పోర్ట్ అథారిటీ కింద ఇది పంజాబ్లో ఈ పర్టికులర్ చెక్ పోస్ట్ అనేది తీసుకురావడం జరిగింది. అసలు ఈ చెక్ పోస్ట్ ద్వారా ఏం చేస్తామనంటే, ఒకటి ఏంటంటే, మనం ఎక్స్చేంజ్, కల్చరల్ ఎక్స్చేంజ్ కావచ్చు, ట్రేడ్ రిలేటెడ్ ఎక్స్చేంజ్ కావచ్చు, ఏదైనా సరే ఆ ఎక్స్చేంజ్ రిలేటెడ్లో ఈ పర్టికులర్ జనాలు చేంజ్ అవ్వడానికి కావచ్చు, లేకపోతే పంజాబ్ పాకిస్తాన్లో ఉంది, ఇండియాలో ఉంది. సో సిక్స్ ఎవరైతే ఉన్నారో మన దగ్గర ఉన్న సిక్కుల రిలేటివ్స్ అక్కడ ఉండొచ్చు, వాళ్ళ యొక్క పిలిగ్రిమేజెస్ తీర్థయాత్ర స్థలాలు అక్కడ ఉండొచ్చు, వాళ్ళు వెళ్ళడానికి కోసం అని చెప్పి ఈ పర్టికులర్ చెక్ పోస్ట్ని మనం యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్యాసింజర్ మూవ్మెంట్స్ లైక్ 6 పిలిగ్రిమ్స్ టు పాకిస్తాన్, తర్వాత ట్రేడ్, అగ్రికల్చర్ అండ్ టెక్స్టైల్స్ ట్రేడ్ ఏదైతే ఉందో అది, తర్వాత ట్రాక్ టు డిప్లొమసీ, కల్చరల్ ఎక్స్చేంజ్. కల్చరల్ ఎక్స్చేంజ్ అంటే ఏంటండి, మన దగ్గర ఉన్న చాలామంది సంగీతకారులు, వాయిద్యకారులు వాళ్ళు పాకిస్తాన్కి పోయి అక్కడ ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతుంది. అలాగే పాకిస్తానీ యాక్టర్స్ కావచ్చు, లేకపోతే పాకిస్తాన్కి చెందినటువంటి కళాకారులు కావచ్చు, వాళ్ళ భారతదేశానికి వచ్చి వాళ్ళ ప్రోగ్రామ్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే కల్చరల్ ఎక్స్చేంజ్ చేసుకుంటున్నాం మనం. ఒకప్పుడు ఒకే కంట్రీ అయినా కూడాను సపరేట్ అయిన తర్వాత ఈ కల్చరల్ ఎక్స్చేంజ్ అనేది ఎక్కడ ఆగలేదు. అందుకే మీరు చూసినట్టయితే బాలీవుడ్లో చాలామంది పాకిస్తాన్కి చెందినటువంటి కళాకారులు ఇంకా ఇప్పుడు బాలీవుడ్లో పనిచేయడం జరుగుతుంది. తర్వాత ట్రాక్ టు డిప్లొమసీ. ట్రాక్ టు డిప్లొమసీ ఏంటంటే, అఫీషియల్గా కాకుండా అనఫీషియల్గా, అంటే గవర్నమెంట్లో ఉన్నటువంటి అధికారులు కాకుండా ఎవరైనా ఆ పర్టికులర్ ఫీల్డ్లో స్పెషల్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో, రిటైర్డ్ డిప్లొమాట్స్ కావచ్చు, మనం చెప్పుకున్నట్టుగా ఈ కల్చరల్ ఆర్ట్ అండ్ కల్చర్కి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ప్రొఫెసర్స్ కావచ్చు, లెక్చరర్స్ కావచ్చు, లేకపోతే రీసెర్చర్స్ కావచ్చు, వీళ్ళందరూ ఎక్స్చేంజ్ అన్నమాట. సో దట్ ఏంటంటే, మనం జస్ట్ చెప్పుకోవడం కాదు, మన ఊహాజనితంగా వచ్చినటువంటి ఏదైనా సరే కల్చరల్ ఎక్స్చేంజ్తో పాటు మనం సమానమే అని చెప్పుకోవడానికి వీలుగా ఈ పర్టికులర్ మూవ్మెంట్ అనేది జరుగుతుందని మనం చెప్పొచ్చు. ఓకేనా? సో దిస్ ఈస్ పార్ట్ ఆఫ్ ఇండియాస్ నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ. మన పక్కనున్న వాళ్ళే మనకు ఫస్ట్, తర్వాతే వేరే వాళ్ళు అనే విధంగా మనం ఆలోచిస్తాం. ఆ తర్వాత రీజనల్ కనెక్టివిటీ ఇనిషియేటివ్స్ అండర్ సార్క్ అండ్ బిమ్స్టెక్. అలాగే ఇతర భాగాలు ఎవరైతే ఉన్నారో మనకి ఇటుపక్క నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, దాని తర్వాత ఉన్నటువంటి దేశాలు, ఇటుపక్క పాకిస్తాను, ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్, ఇట్లా రీజనల్ కనెక్టివిటీని పెంచడానికి కూడా మనం ఇది యూజ్ చేయడం జరుగుతుంది. అదేంటి, అట్టారీ వాగా పోర్ట్. సో ఇప్పుడు మనం దీన్ని క్లోజ్ చేయడం వల్ల ఏం చెప్తున్నాం, ఒకవేళ మీరు ఎక్స్ట్రీమ్ మెజర్స్కి పోతే మేము మీతో అన్ని కట్ చేసుకోవడానికి కూడా మేము వెనకంజ వేయము అని చెప్పి మనం చెప్పడం జరుగుతుంది. అదేంటి, జీరో టాలరెన్స్ డాక్ట్రిన్.
ఒకప్పుడు ఉండేది ఒక చెంప దెబ్బ కొడితే ఇంకొక చెంప దెబ్బ చూపించాలని, ఇప్పుడు లేదు. ఒక చెంప దెబ్బ కొడితే ఒకటి కొడితే 4 కొడతాం అనే విధంగా అయితే 2014 నుంచి అయితే భారతదేశము అన్ని రకాలుగా దీనికైతే రెడీగా ఉందని మనం చెప్పొచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఏంటండి, వాగా బార్డర్ పంజాబ్లో చూసాం. నెక్స్ట్ ఏంటి, వీసా రిస్ట్రిక్షన్స్. పాకిస్తాన్లోని చాలా మంది ఏంటంటే భారతదేశం నుండి పాకిస్తాన్ వ్యక్తుల్ని పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉన్నారు, పాకిస్తాన్ నుంచి భారతదేశంలోని వ్యక్తుల్ని పెళ్లి చేసుకున్న వారు ఉన్నారు. అలాగే మెడికల్ పర్పస్లో కూడా, హాస్పిటల్ కోసం కూడా, ట్రీట్మెంట్ కోసం కూడా పాకిస్తాన్ నుంచి చాలా మంది భారతదేశానికి రావడం అయితే జరుగుతుంది. ఈ సార్క్ వీసా ఎగ్జంప్షన్ స్కీమ్ అనేది 1992లో ఏం చేశారంటే ఒక లిమిటెడ్ కేటగిరీస్ ఆఫ్ పీపుల్ని లైక్ జడ్జెస్, జర్నలిస్ట్, పార్లమెంటేరియన్స్ టు ట్రావెల్ వితౌట్ స్టాండర్డ్ వీసాస్. స్టాండర్డ్ వీసాస్ లేకున్నా కూడా ఈ సార్క్ వీసా ఎగ్జంప్షన్ స్కీమ్ ద్వారా జడ్జులు కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, పార్లమెంట్ సభ్యులు కావచ్చు, వీళ్ళందరూ ఏంటంటే 2 దేశాలకి అంటే పాకిస్తాన్ వాళ్ళు ఇండియాకి రావచ్చు, ఇండియా వాళ్ళు పాకిస్తాన్కి వెళ్ళే అవకాశం అనేది ఈ సార్క్ వీసా ఎగ్జంప్షన్ స్కీమ్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత వీ హ్యావ్ SPES వీసాస్, స్పెషల్ పర్మిట్ ఫర్ ఎంట్రీ అండ్ స్టే ఆర్ గ్రాంటెడ్ ఫర్ సెన్సిటివ్ బయోలెటరల్ ఈవెంట్స్ అండ్ పర్సన్స్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఏంటిది, స్పెషల్ పర్మిట్ ఫర్ ఎంట్రీ అండ్ స్టే. ఏదైనా స్పెషల్ పర్మిషన్ కోసం కావాలన్నా, లైక్ మెడికల్ పర్పస్ కావచ్చు, లేకపోతే ఇతరత్ర ఏదైనా సెన్సిటివ్ ఇష్యూస్ కావచ్చు, వీటి గురించి ఏదైతే ఈ SPES వీసాస్ ఏవైతే ఉన్నాయో అవి గ్రాంట్ చేసేవాళ్ళు అనమాట. ఇవన్నీ కూడా ఎవరు, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్, వీళ్ళిద్దరు కూడా ఈ స్పెషల్ వీసా ప్రాసెస్ని అయితే డీల్ చేస్తున్నారు అండర్ సెక్షన్ 3 ఆఫ్ ది ఫారినర్స్ యాక్ట్ 1946. ఓకే, ఏం చెప్పాం దీని ద్వారా, ఇవి ఇప్పటివరకు ఏదైతే వీసాలు జరిగాయి, ఈ ఎక్స్చేంజెస్ జరిగాయి, వస్తున్నారు పోతున్నారు, ఇది ఏదైతే ఉందో మనం ఈ పర్టికులర్ వీసాస్ని మనం రెస్ట్రిక్ట్ చేసేసాం. అంటే దాని పాయింట్ ఏంటి, ఆ రోజు నుంచి 48 గంటల లోపల, అంటే 2 రోజుల లోపల ఎవరైతే ఈ పర్టికులర్ వీసాస్ మీద సార్క్ వీసా ఎగ్జంప్షన్ స్కీమ్ అలాగే స్పెషల్ పర్మిట్ ఫర్ ఎంట్రీ అండ్ స్టే కింద ఎవరైతే వచ్చారో వాళ్ళు 48 గంటల లోపల వాళ్ళ దేశానికి వెళ్ళిపోవాలి. అంటే ఎవరైతే పాకిస్తానీయులు భారతదేశంలో ఉన్నారో వాళ్ళందరినీ పాకిస్తాన్కి వెళ్ళిపోమని చెప్పేస్తాం. ఒకవేళ వాళ్ళు వెళ్లకుండా ఉండిపోతే ఏమవుతుంది అంటే either వాళ్ళకి జైలు శిక్ష అయినా పడవచ్చు, లేకపోతే ఫైన్ అయినా పడే ఛాన్స్ అయితే ఉంటుంది. సో మనం ఏం చెప్తున్నాం ఏంటనంటే, మీకు ఇక్కడ అధికారం లేదు, మీకు ఇక్కడ ఉండే అవకాశం లేదు. మీరు ఏదైతే టెర్రరిస్టులని ప్రోత్సహిస్తున్నారో, మా దేశ పౌరులను చంపాలని చూస్తున్నారో అట్లాంటి వ్యక్తులకి మేము ఎటువంటి పరిస్థితుల్లో స్టే ఇవ్వము అని చెప్పి మనం చాలా ధీటుగా చెప్పడం అయితే దీని ద్వారా జరిగింది. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, విత్డ్రావల్ ఆఫ్ మిలిటరీ అడ్వైజర్స్. మిలిటరీ అడ్వైజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం వచ్చేయమని చెప్పాము. ఎవరైతే భారతదేశంలో ఉన్నారో పాకిస్తాన్కి చెందిన వాళ్ళని వెళ్ళిపోమని చెప్పడం కూడా జరిగింది. మిలిటరీ అటాచెస్ ఆర్ సీనియర్ డిఫెన్స్ ఆఫీసర్స్ పోస్టెడ్ ఇన్ ఎంబసీస్ అండర్ ది వియన్నా కన్వెన్షన్ ఆన్ డిప్లొమాటిక్ రిలేషన్స్ 1961. 1961లోని వియన్నా కన్వెన్షన్ ఆన్ డిప్లొమాటిక్ రిలేషన్స్ ద్వారా ఈ పర్టికులర్ ట్రీటీ ద్వారా ఏంటంటే ఎంబసీస్ ఏవైతే ఉంటాయో, అంటే మీరు గమనించి ఉండొచ్చు, ఎంబసీ అంటే ఏంటండి, ఇప్పుడు ఇండియన్ ఎంబసీ వేరే కంట్రీస్లో కూడా ఉంటుంది, వేరే కంట్రీ యొక్క ఎంబసీ ఇండియాలో కూడా ఉంటుంది. అంటే మేము మీతో స్నేహపూరిత సంబంధాన్ని కలిగి ఉన్నాము అని చెప్పి ఒక షోజ్ అన్నమాట మనం చెప్పడానికి, దాన్ని మనం ఎంబసీస్ అనేవి ప్రతి కంట్రీలో పెట్టుకొని ఉంటాం. సో దాంట్లో ఎవరైతే ఈ డిఫెన్స్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళని విత్డ్రా చేసుకోవడం అయితే జరిగింది. ఏం చేస్తారు ఈ మిలిటరీ ఆఫీసర్స్ అని అంటే, ఆ పర్టికులర్ రీజనల్లో జరిగే మిలిటరీ డెవలప్మెంట్స్ని గురించి మానిటర్ చేస్తూ ఉంటారు. ఫెసిలిటేట్ కోఆపరేషన్ ఇన్ పీస్ కీపింగ్, జాయింట్ డ్రిల్స్ అండ్ క్రైసిస్ డీఎస్కలేషన్. మీరు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతూ ఉంటే వేరే కంట్రీస్కి వెళ్ళి మిలిటరీ ఎక్సర్సైజెస్ చేస్తారు, నావీ ఎక్సర్సైజెస్ చేస్తారు, ఎయిర్ ఫోర్స్ యొక్క ఎక్సర్సైజెస్ చేస్తారు, జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజెస్ అంటాం మనం. దాని రిలేటెడ్గా తర్వాత పీస్ కీపింగ్, తర్వాత జాయింట్ డ్రిల్స్ చేయడం, ఇట్లాంటివన్నీ కూడా ఈ మిలిటరీ అడ్వైజర్స్ చేస్తూ ఉంటారు. ఇండియాస్ డిఫెన్స్ డిప్లొమాటిక్ పాలసీ పోస్ట్ 2016 హ్యాస్ ఇంక్రీజింగ్లీ యూజ్డ్ అటాచెస్ టు బిల్డ్ పార్ట్నర్షిప్స్ ఇన్ ఏషియా అండ్ ఆఫ్రికా. మనం 2014 లేకపోతే 2016 తర్వాత మనం ప్రతి కంట్రీతో కూడా, అసలు ఆ కంట్రీ ఉంది ప్రపంచంలో అని తెలియని కంట్రీ కూడా కోవిడ్ టైంలో కావచ్చు, లేకపోతే ఇతరత్ర వాళ్ళు ఏదైనా భూకంపం వచ్చినప్పుడు కావచ్చు, కరువు ఏర్పడినప్పుడు కావచ్చు, మనం ఎప్పుడు కూడా ఒక పెద్దన్నలాగా ముందుండి వాళ్ళకి సహాయం చేయడం జరిగింది. అది ఏషియాలో కావచ్చు, ఆఫ్రికాలో కావచ్చు. ఓకేనా, సో క్లియర్ కదా ఇదంతా. నెక్స్ట్, ఇండియాస్ డిసిషన్ టు విత్డ్రా ఇట్స్ డిఫెన్స్,
Navy and Air Force advisors from the Indian High Commission in Islamabad and declare Pakistan's corresponding military officials as persona non grata is a significant diplomatic and military signal. This means the listed military officers are no longer welcome in India. ఎవరైతే పాకిస్తాన్లో ఉన్నటువంటి ఇండియన్ హై కమిషన్లో పనిచేస్తున్నారో వాళ్ళని రమ్మని చెప్పేశాము. అలాగే పాకిస్తాన్ హై కమిషన్ ఏదైతే భారతదేశంలో ఉండిందో వాళ్ళని పర్సోనా నాన్ గ్రాటా అంటే అన్వెల్కమ్డ్ పర్సన్ కింద డిక్లేర్ చేసేసాం. అంటే యు ఆర్ నాట్ వెల్కమ్డ్ ఇన్ ఇండియా, యూ హ్యావ్ టు గెట్ అవుట్ ఆఫ్ దిస్ కంట్రీ అని చెప్పి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. యు ఆర్ నో లాంగర్ వెల్కమ్ ఇన్ ఇండియా అంటే ఏంటంటే అన్నీ మూసుకొని సర్దుకొని ఇంటికి పోండి అని చెప్పడం అయితే జరిగింది. This highlights that India considers military to military engagement with Pakistan untenable in the face of continued terrorism. ఏదైతే మిలిటరీ టు మిలిటరీ కోఆపరేషన్ ఏదైతే జరుగుతుందో, ఈ జాయింట్ డ్రిల్స్ జరుగుతాయి, ఇదంతా కూడాను టెర్రరిజం బ్యాక్లాగ్లో ఇవన్నీ జరగడానికి ఛాన్స్ లేదు. టెర్రరిజానికి ఫుల్ స్టాప్ పెడితేనే మళ్ళీ ఇవన్నీ రివైవ్ అవుతాయని చెప్పి మనం చాలా క్లియర్గా అయితే చెప్పడం జరిగింది దీని ద్వారా. Next, we have reduction of diplomatic staff to 30. Under Article 11 of the Vienna Convention, host nations can cap the size of the foreign missions. India has previously used this measure after 1971 war, 2001 parliament attack and 2016 పతాన్కోట్ అటాక్. అంటే ఎవరైతే పాకిస్తాన్కి చెందినటువంటి హోస్ట్ నేషన్ అంటే ఎవరు, పాకిస్తాన్ యొక్క డిప్లొమాట్స్ ఇండియాలో ఉండాలని అనుకుంటే ఎంతమంది ఉండాలో అనే నంబర్ని నిర్ణయించే అధికారం హోస్ట్ నేషన్కి ఉంది, ఇండియాకి ఉంది. దేని ద్వారా, వియన్నా కన్వెన్షన్ ఆర్టికల్ 11 ద్వారా. ఈ మెజర్ని మనం ఇప్పుడు కాదు, ఇంతకు ముందు కూడా యూజ్ చేస్తాం. ఎందుకంటే పాకిస్తాన్ మన మీద ఇది ఫస్ట్ టైం కాదు అటాక్ చేయడం, చాలాసార్లు అటాక్ చేశారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ దేంట్లో యూజ్ చేసామంటే 1971 బంగ్లాదేశ్ లిబరేషన్ వార్లో యూజ్ చేసాం, 2001 పార్లమెంట్ అటాక్లో యూజ్ చేసాం, 2016 పతాన్కోట్ అటాక్. ఈ 3 అటాక్స్లో మనం ఈ పర్టికులర్ డిప్లొమాటిక్ స్టాఫ్ రిడక్షన్ అనేది మనం ఈ 3 అటాక్స్లో మనం యూజ్ చేయడం అయితే జరిగింది. డిప్లొమాట్స్ ఆఫెన్ వర్క్ అండర్ కవర్ ఫర్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఎస్పెషల్లీ అండర్ ది రా ఆర్ ఐఎస్ఐ ఇన్ పాకిస్తాన్స్ కేస్. అంటే ఎవరైతే భారతదేశంలో డిప్లొమాట్స్ పనిచేస్తారో వాళ్ళ మీద ఒక నిఘా అనేది రా ఉంటుంది, నిఘా ఏర్పరుస్తుంది. అలాగే మన డిప్లొమాట్స్ ఎవరో పాకిస్తాన్లో పనిచేస్తారో వాళ్ళ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అయినటువంటి ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ ఐఎస్ఐ అనేది నిఘా అనేది పెట్టడం జరుగుతుంది. దిస్ ఈజ్ ఎ సర్జికల్ డిప్లొమాటిక్ డౌన్ గ్రేడ్, నాట్ ఎ టోటల్ సెవరెన్స్ విచ్ వుడ్ రిక్వైర్ బ్రేకింగ్ ఆఫ్ రిలేషన్స్ బట్ ఏ క్యాలిబరేటెడ్ సిగ్నల్ ఆఫ్ ఇంటెన్స్ డిస్ప్లెజర్. ఇదేంటనంటే మనం పూర్తిగా మీతో సంబంధాలని తెంచుకుంటున్నాము అని చెప్పడం కాదు. ఎందుకనంటే మన పక్కనున్న వాళ్ళతో మనం ఎప్పుడు సంబంధాలని తెంచుకునే ఛాన్స్ రాదు. ఎప్పుడు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి. మన పర్సనల్ థింగ్ అయినా సరే, మన పక్కింటి వాళ్ళు ఎవరైతే ఉంటారో మనకి ఎన్ని గొడవలు ఉన్నా కూడా మనం వాళ్ళతో కంప్లీట్గా తెంచుకోవడానికి ఛాన్స్ ఉండదు. ఏదో ఒక చోట మనం కలిపి పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. సేమ్ విత్ ది నేషన్స్, దేశాలు కూడా అంతే అన్నమాట. మనం కంప్లీట్గా ఇక్కడ బంధాలు తెంచుకోవట్లేదు, కానీ ఎందుకు తగ్గిస్తున్నామనంటే మీరు చేసే పద్ధతి, మీరు చూసుకునే పద్ధతి ఏదైతే ఉందో అది మాకు నచ్చలేదు, మేము హ్యాపీగా లేము అని చెప్పడానికి ఈ డిప్లొమాటిక్ స్టాఫ్ ఏదైతే ఉందో ఆ కౌంట్ని మనం 30కి తగ్గించాము. ఐ థింక్ ఐ ఆమ్ క్లియర్. ఓకే, సో ఈ 5 స్టెప్స్ మనం ఏదైతే తీసుకున్నామో ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మంచి టాక్ అయితే వచ్చింది. ప్రతి దేశం కూడా ఈ అటాక్కి సంబంధించినంత వరకు ఇండియాకి సపోర్ట్ చేస్తూనే ఉంది. ఈ 5 మెజర్స్ మనం తీసుకున్న తర్వాత వెంటనే పాకిస్తాన్ 1972 షిమ్లా అగ్రిమెంట్ ఏదైతే ఉందో ఈ షిమ్లా అగ్రిమెంట్ని వాళ్ళు కూడా క్యాన్సిల్ చేసుకున్నారు. షిమ్లా అగ్రిమెంట్ అంటే ఏంటంటే 1971 బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ జరిగిన తర్వాత, బంగ్లాదేశ్ విమోచన యుద్ధం జరిగిన తర్వాత పాకిస్తాన్, బంగ్లాదేశ్ సపరేట్ కంట్రీస్గా ఏర్పడ్డాయి. రైట్, మధ్యలో ఇండియా ఉందనుకోండి. సో పాకిస్తాన్, బంగ్లాదేశ్ సపరేట్ కంట్రీగా ఏర్పడిన తర్వాత పాకిస్తాన్ యొక్క సైనికులు ఎవరైతే ఉన్నారో 90,000 మంది ప్రిజనర్స్ ఆఫ్ వార్స్ అంటాం, POW ఏమంటాం, ప్రిజనర్స్ ఆఫ్ వార్, వాళ్ళని పాకిస్తాన్కి విడిచిపెట్టాలి. దానితో పాటు లైన్ ఆఫ్ కంట్రోల్ ఏదైతే ఉందో దానిని ఇరు వర్గాల వారు యాక్సెప్ట్ చేయాలి. ఎవరు ఏకీకృతమైనటువంటి ఏకపక్ష నిర్ణయాలను తీసుకోవద్దు అని చెప్పి ఈ పర్టికులర్ 1972 షిమ్లా అగ్రిమెంట్ అయితే చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు దీన్ని క్యాన్సిల్ చేస్తున్నామంటే దాని అర్థం ఏంటి, లైన్ ఆఫ్ కంట్రోల్ దాటి మేము మీ మీద అటాక్ చేస్తాము అని చెప్పి పాకిస్తాన్ ఆల్రెడీ అటాక్స్ అనేవి స్టార్ట్ చేయడం అయితే జరిగింది.
సో సిమ్లా అగ్రిమెంట్ మనకి పెద్దగా ఒరిగేదేం లేదనుకోండి, పాకిస్తాన్ అయితే దీని ద్వారా చాలా ఇబ్బంది పడే ఛాన్స్ అయితే ఉంది. ఒకవేళ మీరేమైతే అనుకుంటున్నారో కంపల్సరీ అది మన కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. జై హింద్ అండ్ ఆల్ ది బెస్ట్.